యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చట్ట ప్రకారం 33% లేడీ ఎంప్లాయీస్ని భర్తీ చేసి నాకు ఫోన్ చేయండి. ఈ కాంట్రాక్టుకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. లేదంటే 2వ స్థానంలో ఉన్న జ్వాలా టెక్స్టైల్స్కి ఈ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నా కంపెనీలో 20% మహిళలు ఉన్నారు సార్. సార్ ప్లీజ్ సార్, జ్వాల కావాలనే కుట్ర చేస్తుంది. అవన్నీ పట్టించుకోవద్దు. మీకు అద్భుతమైన ప్రోడక్ట్స్ మేమిస్తాం సార్. చట్టం మాట్లాడితే కుట్ర అంటారు, రూల్స్ మాట్లాడితే పంతం అంటారు. ఇదే న్యాయం సార్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ముందు మీరు రూల్స్ పాటించండి. ఈ కాంట్రాక్ట్ కావాలంటే మహిళా ఉద్యోగుల్ని జాయిన్ చేసుకోండి. ఒక నిమిషం ఆఫీసర్ గారు, ఈ కాంట్రాక్ట్ కోసం మళ్ళీ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. మీరు వీళ్ళకి తల ఉంచితే చట్టం ముందు మీరు ఇరుక్కుపోతారు. అంత అవసరం మాకు లేదు. సమ్రాట్, చూసావా టామ్ బ్యాడ్ ఎలా ఉంటుందో? దొరికావు. ఇన్నాళ్ళు నువ్వు సాధించిన విజయాలు ఒకెత్తు, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ రావడం ఇంకో ఎత్తు. నీకు ఆడాలంటే పడదు, నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వవు, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఆడవాళ్ల ముందు తగ్గి ఉద్యోగాలు ఇస్తావు, నీ క్యారెక్టర్ని నీ నియమాన్ని కాపాడుకొని కాంట్రాక్ట్ వదులుకుంటావో తెలుసుకో. జాగ్రత్తగా రమ్మా. శ్రీవల్లి, అయ్యో శ్రీవల్లి, వల్లి ఏమైంది? ఏమైంది? శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, గణ ఏమైందిరా? శ్రీవల్లికి ఏమైంది? ఏ శ్రీనిధి, అక్కడికి నీళ్ళు తీసుకురా. వల్లి ఏమైందమ్మా? అమ్మా ఇవ్వు. అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? కూరగాయల కన్నా వెళ్ళిందిరన్నా, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇవే నా చెల్లిని కూరగాయలు పంపావు, నువ్వేం చేస్తున్నావు? ఇది మరీ బాగుంది. నేనేం పంపలేదు. శ్రీవల్లి ఇంట్లో ఏం తోచట్లేదని వెళ్ళింది. అయినా వండి పెట్టడానికి నేనున్నాను కదా, ఇంట్లో తిని కూర్చోవచ్చు కదా. శ్రీవల్లి, ఎందుకే ఇలా? నువ్వు అలా ఏదో పని కోసమని బయటికి వెళ్ళకపోయి ఉంటే ఆ మనిషితో అన్ని మాటలు పడేదానవా? ఎవరేమన్నారు గణ? ఇంకెవరు? ఆ పెద్ద పులే. అల్లుడు గారా? ఏమన్నారా? అల్లుడు గారే దారిలో కలిశాడు. చెల్లి కళ్ళు తిరిగి పడిపోతుంటే చూశాడు. అనరాని మాటలతో శాలువా కప్పి సన్మానం చేశాడు. ఆ నోటికి హద్దు అదుపు లేదు. ఏం మనిషి! అనయ్య, ఆయనేమనకు. నేనేమన్నానే? అతగాడు ఏమన్నాడో చెప్తున్నాను. నీ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో తెలియజేస్తున్నాను. పిల్లగాని తొత్తర మనకి తెలవదా? గా పిల్లగాని కోపం మనకి తెలవదా? అంటే గింటే ఒక మాట అన్నాడేమో, ఇడిపోయేటోళ్ళేం కాదు కదా. అలాగే అనుకోండి. ఆయన కట్టుకున్న దాన్ని పరాయదాన్ని చేసి మాట్లాడతాడు. మీరు మాత్రం ఇక్కడ ఆశలు పెంచుకోండి. ఆశ ఏమిటి ఆశ? ఏదో చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్నాడు, ఆవేశపడ్డాడు. అయినా ఎప్పుడు ఇలాగే ఉంటారా? రేపో మాపో వెళ్ళాలి, కాళ్ళు పట్టుకొని ఆయన్ని శ్రీవల్లిని చేరదీయమని అడగాలి. ఊరుకున్నాడా మీరు? మీ చదస్తం. మీరేమో కాళ్ళు పట్టుకుంటాను అంటారు.
అతను శ్రీవల్లిని పరాయిదని, ఓ అంటరానిదాన్ని, ఏ సంబంధము లేదని చెల్లిని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు తెలుసా? సంస్కారం లేని ఆ డబ్బు పేరు ఎందుకు దండగా? చట్ట ప్రకారం 33% లేడీ ఎంప్లాయీస్ని భర్తీ చేసి నాకు ఫోన్ చేయండి. లేదంటే 2వ స్థానంలో ఉన్న జ్వాలా టెక్స్టైల్స్కి ఈ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. రేయ్, అలా సైలెంట్గా ఉంటే ఏంట్రా అర్థం? ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? కోట్ల రూపాయల కాంట్రాక్టరా? ఇన్నేళ్లలో మన కంపెనీకి ఎప్పుడు దక్కని గౌరవం. అయితే నీకు కాస్త పట్టు విడుపులనేవి ఉంటే ఈరోజు మన కంపెనీలో కూడా ఎంతో కొంత లేడీ ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చుండేది కాదు. సీరియస్ అవ్వడం కాదురా, ఇంత ఆపర్చునిటీ వదులుకుంటే మనంత పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు. వదులుకోవాలని నాకు మాత్రం ఉంటుందా? కంపెనీని కాంట్రాక్ట్తో టర్న్ చేద్దాం అనుకున్నవాడిని. అయితే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. 2 రోజులు టైం ఉంది. ఉమెన్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుందాం రా. ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆడవాళ్ల మీద ఆధారపడమంటావా? ఇప్పటిదాకా నా మనసు అంగీకరించినది ఆడవాళ్లు గొప్పవాళ్ళని ఒప్పుకోమంటావా? నెవర్. రేయ్, ఒప్పుకోకపోతే ఈ కాంట్రాక్ట్ మనకి రాకపోవడమే కాదు, ఆ జ్వాల తన్నుకుపోతుంది. నో. కల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు. ఈ కాంట్రాక్ట్ గాని ఆ జ్వాలాకి వెళ్తే నంబర్ 1 అయిపోతుంది. అది నేను ఒప్పుకోను. అయితే శత్రు గెలుపును ఒప్పుకోకూడదు అంటే మహిళా ఉద్యోగుల్ని చేర్చుకోవడానికి ఒప్పుకో సామ్రాట్. ఆ జ్వాలకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. నా మాట వినరా సామ్రాట్. ఆలోచించడానికి ఇది టైం కాదు, మన దగ్గర టైం లేదు. వెంటనే పేపర్ ఆడిద్దాం. మహిళా ఉద్యోగులు కావాలని చెప్పి ఇంటర్వ్యూలు ఇప్పుడే మొదలు పెడదాం. పనికిరాని వాళ్ళని, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్లకే ప్రాధాన్యత అని చెప్పండి. ఈ కంపెనీకి ఎప్పుడు రాని వాళ్ళని పిలవండి. ఊహించని శాలరీ ఇస్తామని చెప్పండి. వాళ్ళని ఎలా వాడాలో, ఏం చేయాలో నేను చెప్తాను. కమలా, చెప్పు. వదినా, ఉదయం అల్లుడు గారు ఆ అమ్మాయిని కలిశారంట. కలిసారా? కలిసి నానా మాటలు అన్నారంట. కమల, నువ్వేం బాధపడకు. ఈరోజే మనం ప్లాన్ ఏ మొదలు పెడతాం. వాడు శ్రీవల్లిని ఎలా దూరం పెడతాడో నేను చూస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే వదిన గారు. సరే, అలాగే చేద్దాం. అవంతిక, అవంతిక, అయ్యో అమ్మా, అవంతిక, ఏమండి? అయ్యో అమ్మా, ఏమండి? అవంతిక, అయ్యో ఏమండి? అమ్మా, నా నడు విరిగిపోయిందిరా బాబు. భవాని, ఏమైంది భవాని?
ఏమైందత్తయ్యా ఏమైందత్తయ్యా అమ్మా ఏమైంది భవాని? అమ్మా అమ్మా ఏమైందమ్మా? నా నడుము విరిగిపోయిందిరా. అయ్యో ఎలా భవాని? అయ్యో మెట్లు దిగుతూ పడిపోయాను. అమ్మా అబ్బా ఏమండి, ముందు అత్తయ్యని సోఫాలో పడుకోబెట్టండి. పట్రా. అమ్మా అయ్యో అబ్బబ్బబ్బా అమ్మా అత్తయ్య, ఓరి నాయనా. ఓర్చుకోండి. అబ్బా నొప్పి. అత్తయ్య గారు మీకేం కాదు, ఓర్చుకోండి. ఓ, ప్లాన్ ఏ స్టార్ట్ అయిందా? నొప్పి. అబ్బా నొప్పి. అమ్మా అత్తయ్య, ఏం కాదు అత్తయ్య, మీకు ఓర్చుకోండి అత్తయ్య, ఏం కాదు అత్తయ్య. అయ్యో భగవంతుడా నొప్పి. చక్రే నొప్పిరా. అమ్మా ఏం కాదమ్మా. అమ్మా అయ్యో చక్రి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా. అలాగే నాన్న. అయ్యో ఏమండి, హాస్పిటల్కి అవసరం లేదండి, డాక్టర్కి కాల్ చేయండి. అలాగే. చక్రి డాక్టర్ కాదురా, సామ్రాట్కి కాల్ చేయి. సామ్రాట్కి. అలాగే అమ్మా, ఇప్పుడే కాల్ చేస్తాను. అమ్మా ఏమండి, నేను మాట్లాడతాను. గౌతమ్ బాగా ఆలోచించి చెప్తున్నాను. అర్జెంటుగా లేడీ ఎంప్లాయీస్ కావాలి. ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి అంతే. హలో సామ్రాట్, ఏమైంది వదినా? సామ్రాట్, అత్తయ్య గారు మెట్ల మీద నుంచి పడిపోయారు. నడు మెరిగిపోయింది. నిన్ను వెంటనే రమ్మంటున్నారు. డాక్టర్ని పిలిపించండి. అలాగే, నువ్వు ముందు వచ్చే సామ్రాట్. అయ్యో ఇదిగోండి. భగవంతుడా నొప్పి. అత్తయ్య, అమ్మా ఓర్చుకోండి అత్తయ్య, అయ్యో. ఓర్చుకోండి. ఏమైందిరా? ఏమైంది? అమ్మ పడిపోయిందంట. నేను వెళ్తున్నాను. నువ్వు ఆ పనిలో ఉండు, లేట్ చేయకు. రేయ్, నేను వస్తానురా. లేదురా, ఇది కూడా ఇంపార్టెంటే కదా, అది నువ్వు చూసుకో. అమ్మా అయ్యో నొప్పి ఎక్కువ అవుతుందండి. ఒరే నొప్పిరా. ఏంటి అవంతిక, డాక్టర్కి ఫోన్ చేసావా? డాక్టర్ గారు వస్తున్నారు, సామ్రాట్ కూడా వస్తున్నారండి. అబ్బో అయ్యో అయ్యో దేవుడా. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు. తప్పుకోండి తప్పుకోండి. డాక్టర్, మా అత్తయ్య గారు మెట్లు దిగుతూ పడిపోయారు. అయ్యయ్యో, అంటే నడు విరిగిపోయి ఉంటుంది కదా. అయ్యో అయ్యో దేవుడా. చెప్పానా? ఇంకా ఏం చెప్పలేదు డాక్టర్. చెప్పకపోవడం ఏంటయ్యా, నడుం విరిగిపోయింది. అంటే ఇంకా భవానీ నడవలేదా డాక్టర్? ఎందుకు నడవలేదండి, డాన్స్ కూడా చేస్తారు. కానీ నేను ట్రీట్మెంట్ చేయాలి, ఆవిడ రెస్ట్ తీసుకోవాలి. అయితే చేయండి డాక్టర్. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? అయ్యో నాన్న సమ్రాట్. అయ్యో నా వల్ల కావట్లేదురా, నడుం పోయిందంట్రా నాన్న. అయ్యో డాక్టర్ ఏమైంది? పేషెంట్ చెప్తుంది కదండి నడుం పోయిందని. అంటే మీరేం చెప్తారో తెలుసుకుందామని. అయ్యో ఏం చెప్తారా, ఉన్నదేగా చెప్తారు. అయ్యో నా నడుం విరిగిందే. ఏం చెప్తాను, ఉన్నదే చెప్తాను. నడుం విరిగింది. రెస్ట్ తీసుకోవాలంటరా? మంచం కూడా దిగకూడదు. భగవంతుడా, నేను మంచం కూడా దిక్కూడదంట. నాకు సేవలు చేసేవాళ్ళు ఎవరూ లేరా తండ్రి? అయ్యో నాకెవరు సేవ చేస్తారు? అమ్మా ఊరుకుంటావా? డాక్టర్ ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తారు. అయ్యో అయ్యో దేవుడా. అయ్యో అయ్యో ఒరే నొప్పిరా.
ట్రీట్మెంట్ కన్నా మీ అమ్మగారు రెస్ట్ తీసుకోవడం ముఖ్యం. బాత్రూమ్ కూడా వెళ్ళకూడదు. తప్పదు మరి. కాకపోతే ఎవరో ఒకరి సాయంతో వెళ్ళాలి. కదలకుండా మళ్ళీ పడుకోవాలి. ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. వస్తానండి. జాగ్రత్త. ఏమైనా తేడా జరిగిందో శాశ్వతంగా బెడ్డే. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇలా చేసావు తండ్రి? అయ్యో సామ్రాట్, చాలా నొప్పిగా ఉందిరా. ప్రాణం పోయేలా ఉంది. నన్ను ఎవరు చూసుకుంటారా దేవుడా? నాకీ కష్టం ఎందుకు వచ్చిందిరా దేవుడా? నేనే పాపం చేశానురా దేవుడా? భవానీ, నొప్పితో బాధపడుతున్నావా లేక పాట పాడుతున్నావా? మీకు నా బాధ పాటలా ఉందా? మీకు తగిలితే తెలుసదు. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? వదిన ఉంది కదమ్మా, చూసుకుంటుందిలే. నువ్వు రెస్ట్ తీసుకో. నేనా? పాపని చూసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇక అత్తే నేనేం చూసుకుంటాను సామ్రాట్. అయ్యో, నా పని అయిపోయిందిరా దేవుడు. నేను బ్రతకను. నాన్నున్నారు కదమ్మా. మీ నాన్న ఆయనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇక నన్నేం చూసుకుంటారు? నేనైనా చూసుకునేవాడిని, కానీ ఆఫీసు అది. పని వాళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళు చూసుకుంటారులే. అంటే మిమ్మల్ని కన్నందుకు నన్ను పని వాళ్ళకి అప్పచెప్తారా? దేవుడా, అయ్యో ప్రాణం పోయినా బాగుండేది. ఏంటమ్మా మాటలు? ఎవరు వద్దంటేలా? ఇంకెవరున్నారు? శ్రీవల్లి ఉంది కదా నాన్న. శ్రీవల్లిని రమ్మని చెప్తే చాలు, అది నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుందిరా. అమ్మా, ఇంకొక్కసారి ఆ పేరెత్తారో సహించను. నేను ఇలాగే చచ్చిపోతాను. నాకు కొరు పెట్టరా. అక్కర్లేదు. ఎంత ఖర్చైనా 4 నర్సులను పెడతాను. నిన్ను సేఫ్గా చూసుకునే కేర్ టేకర్స్ని పెడతాను. అంతేకాని ఈ ఇంటితో సంబంధం తెగిపోయిన వాళ్ళ ఊసు ఎత్తకండి. అయ్యో భగవంతుడా, రే నన్ను గదిలోకి తీసుకెళ్ళరా పెద్దడా. దేవుడా, తను నీకు చెల్లెలు కావచ్చు, కానీ నీ చెల్లి నాకు భార్య కాదు. చెప్పక్క. శ్రీవల్లి, అవును శ్రీవల్లి, అత్తయ్య పరిస్థితి ఏం బాగోలేదు. నిన్నే కలవరిస్తున్నారు. నువ్వు వెంటనే వచ్చే శ్రీవల్లి. వస్తున్నాక్క. వల్లి, ఏమైందే? ఏంట పరుగు? ఏమైందంటే చెప్పవేంటే? మా అత్తమ్మ మెట్ల మీదకెళ్ళి పట్టదంటమ్మా.
అయితే అయితే అంటవేందమ్మా, నడు మిరిగిపోయిందంట. పీడ పోయింది. చేసిన పాపం ఊరికే పోతుందా? ఇప్పటిదాకా నీ మీద పడింది, ఇప్పుడు మంచాన పడింది. అమ్మా, నువ్వెనకి ఇట్లా మాట్లాడేది? గడపెద్దావిడ విలువిల్లాడుతుంటే నువ్వేందమ్మా గట్లంటావు? ఇప్పుడేం చేస్తావే? అత్తమ్మ మస్తు తక్లీఫ్ అవుతుందంట, నన్నే కలవరిస్తుందంట. నేను పోయి చూడాలమ్మా. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పటిదాకా చేసింది చాలదా? ఆవిడ వల్లే కదా నీ బ్రతికి ఇలా తయారైంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సేవలు చేస్తావా మహాతల్లికి? ఏం అక్కర్లేదు. అమ్మా, దీని దారి దాందే. మా అత్తమ్మ తప్పే చేసింది కావచ్చు, కానీ పాపాత్మురాలైతే కాదు. గిస్వంటి టైంలో పోకపోతే నా అంత పాపిష్టతుండదు. పోనీ వెళ్ళని కమలా, మనం కూడా అంత మొండిగా ఉండడం మంచిది కాదు. మీరేంటండి అలా సపోర్ట్ చేస్తారు? మన పిల్లకి ఎంత అన్యాయం చేస్తుందో మీకు తెలీదా? నాకెవ్వరు అన్యాయం చేయలేదమ్మా. నువ్వు నా అత్త గురించి, నా అత్తగారింటి గురించి గట్లా మాట్లాడితే ఊకోను.